కాంగ్రెస్ కి ఓటు వేయొద్దని ఎన్నికలకు ముందే చెప్పానని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన అనేక పథకాలు కాంగ్రెస్ వచ్చాక రావడం లేదని కేసీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ పథకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు రేవంత్. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతా ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది జీవనమరణ సమస్య, మన బతుకు తెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పిన ఉల్టా పల్టా ఎటుపడతా వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు. నీకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ రైతులను పొట్టన పెట్టుకొని ఈ పాపాల బైరోడు చేసిన పాపాలు మీకు తెలియదా? ఈరోజు ఎన్ని పథకాలు ఏమేమి ఉన్నాయో నేను చెప్పితే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అయింది. పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మహిళల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు తెలియదా?